4వ తరగతి ఈవీఎస్ పాఠం కుటుంబం. ఈ పాఠం అయిపోయే లోపల మనము కుటుంబంలోని సభ్యుల మధ్య ఉండే సంబంధాలను తెలుసుకుంటారు. కుటుంబంలో జరిగే మార్పులను, విస్తరించిన కుటుంబం గురించి అవగాహన చేసుకుంటారు. వివిధ రకాల కుటుంబాలను గుర్తిస్తారు. వివిధ రకాల గృహోపకరణాలను గుర్తిస్తారు. ఈ పాఠంలో మనకు డిఎస్సిలో అవసరమైనటువంటి బిట్లు వచ్చే కాడ హైలైట్ చేస్తాను. మీరు అవసరమైతే నోట్ బుక్స్ తయారు చేసుకోండి. ఇప్పుడు వేసవి కాలాల్లో మనము మన బంధువుల ఇంటికి వెళ్తూ ఉంటాము. అలాగే దీపిక అనే అమ్మాయి వాళ్ళ తాతయ్య గారి ఇంటికి వెళ్ళింది. ఎవరింటికి? తాతయ్య. ఇది ఒక రిలేషన్ వచ్చింది చూడండి. అక్కడ ఆమె ఒక పాత ఫోటోను చూసింది. అది వారి కుటుంబ సభ్యులను సంబంధించింది అన్నమాట. దీపిక ఆ ఫోటోలోని వ్యక్తుల గురించి తెలుసుకోవాలని అనుకుంది. దీపిక వాళ్ళ తాతయ్య ఆమెకు ఇలా వివరించాడు అన్నమాట. కింద చూడండి, ఈ ఫోటోలో వాళ్ళ తాతయ్య దీపికను చూపిస్తున్నారు. ఫోటో అందరు చూశారు కదా. ఇప్పుడు దీపిక ఏమని అడిగింది? పొడవుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పింది. ఫోటోలో ఉన్నది ఆయన మీ నాన్నగారు. చూసారా, ఇక్కడ నాన్న అనేటువంటి ఒక రిలేషన్ వచ్చింది. మళ్ళీ దీపిక అంటుంది, ఈ ఓణి కట్టుకున్న అమ్మాయి ఎవరు అని అడిగింది. ఆమె మీ అత్త. ఇంకొకటి ఏంటి? అత్త అనేటువంటి ఒక రిలేషన్ చెప్పాడు వాళ్ళ తాతయ్య. దీపిక అడుగుతుంది, అయితే రాజేష్ పెదనాన్న అవునా అని అడిగింది. దీపిక ఏమని అడిగింది? పెదనాన్న. చూడండి, పెదనాన్న అనేటువంటిది ఇంకొక రిలేషన్ మనం ఇక్కడ గమనించాము. అవును, సరిగ్గానే గుర్తించామని వాళ్ళ తాతయ్య చెప్పారు. అప్పుడు దీపిక అంటుంది, ఆయన ఎక్కడ ఉన్నారు అని అడిగింది. ఆయన నెల్లూరులో. ఎక్కడున్నారు? నెల్లూరు అనేటువంటిది ఒక ఊరి పేరు. వాళ్ళ తాతయ్య ఆయన ఎందుకు నెల్లూరులో ఉన్నారు అని దీపిక అడిగింది. ఆయన అక్కడ ఏం చేస్తున్నారంట? ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి అక్కడ నెల్లూరులో ఉన్నాడు. ఇప్పుడు వంశవృక్షం జాగ్రత్తగా వినండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది హైలైట్ చేస్తున్నాను. వంశవృక్షం చూడండి. కుటుంబాలు అన్నీ ఒకే విధంగా ఉండవు. కొన్ని కుటుంబాలలో తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉంటారు. కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు, పిల్లలతో పాటు తాతయ్య, నాయనమ్మ కూడా కలిసి నివసిస్తారు. ఇప్పుడు మనం దీపిక వాళ్ళ వంశవృక్షాన్ని చూద్దాం. కింద చూడండి, వాళ్ళ తాతయ్య, చూసారా, తాతయ్య, నాయనమ్మ, వాళ్ళ పెదనాన్న, పెద్దమ్మ, అత్త, మామయ్య, తండ్రి, తల్లి. అంటే దీపిక వాళ్ళ అమ్మ నాన్నలు కిషోరు, భారతి అన్నమాట ఇక్కడ. ఇప్పుడు చూడండి, వాళ్ళ పెదనాన్న పిల్లలు దీపిక ఏమవుతారు? అక్క చెల్లెలే కదా. ఇది పెదనాన్న వాళ్ళ కుటుంబం అన్నమాట. యజ్ఞ, ప్రజ్ఞ, అక్క చెల్లెలు ఇద్దరు. చూడండి ఇక్కడ. అలాగే రెండో కొడుకు ఉన్నాడు కదా, ఇక్కడ కిషోర్ అన్నమాట, రెండో కొడుకు. ఇప్పుడు భాస్కర్ రావు అనే వ్యక్తికి మొత్తము ముగ్గురు సంతానంలో మొదటిది చూడండి, ముగ్గురు సంతానంలో ఈయన రాజేష్ అనేటువంటి వ్యక్తి ఇది ఈయన. అర్థమైంది కదా. రాజేష్ అలాగే కిషోర్ అనేటువంటి వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. ఇదిగో రాజేష్, కిషోర్. భాస్కర్ రావుకు ఒక కూతురు, ఆమె పేరు స్వాతి. అర్థమైంది కదా. వీళ్ళు ముగ్గురు సంతానం. పెదనాన్న ఉన్నాడు కదా, రాజేష్ ఉన్నది. రాజేష్కి మళ్ళీ ఇద్దరు సంతానం. ఎవరు? యజ్ఞ, ప్రజ్ఞ. అలాగే స్వాతికి ఒక కొడుకు, ఆయన పేరు నితీష్.
కిషోర్కి ఇద్దరు సంతానం మళ్ళీ, భరత్, దీపిక. ఇప్పుడు మనం ఉంటున్న పాఠంలో ఉన్నటువంటి అమ్మాయి దీపిక అనమాట. వీళ్ళిద్దరు తోబుట్టువులు అవుతారు. దీపిక వాళ్ళ అన్న పేరు అన్నయ్య. ఇది వాళ్ళ వంశవృక్షం, దీపిక వాళ్ళ వంశవృక్షం. ఇక్కడ కుటుంబం చూడండి, దీపిక వాళ్ళ కుటుంబం భాస్కర్ రావు వాళ్ళ తాతయ్య, అంటే తండ్రికి తండ్రి. సరోజనమ్మ వాళ్ళ నాయనమ్మ. నాయనమ్మ అంటే ఎవరు? తండ్రికి తల్లి. ఇక్కడ రిలేషన్ ఇచ్చాడు చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ రిలేషన్ మీరు జాగ్రత్తగా గమనించి తెలుసుకోండి. తండ్రికి తండ్రి తాతయ్య, తండ్రికి తల్లి నాయనమ్మ, తండ్రికి సోదరుడు పెదనాన్న, పెదనాన్న భార్య పెద్దమ్మ. ఈ రిలేషన్ మీరు గమనించాలి. అత్తయ్య భర్త మామ అవుతాడు, అత్తయ్య భర్త మామ. తండ్రికి సోదరి అత్తయ్య. అలా ఈ విధంగా వాళ్ళ పెదనాన్న కూతురు అక్క కానీ చెల్లి కానీ అవుతుంది. పెదనాన్న కూతురు అక్క చెల్లి. అలాగే అత్త కొడుకు బావ అవుతాడు, అత్త కొడుకు ఏమవుతాడు? బావ. తోబుట్టువుని మనము సోదరుడు అంటాం, లేదా అన్న లేదా తమ్ముడు అని కూడా చెప్తాము. ఇది వాళ్ళ వంశవృక్షం. ఇప్పుడు మనము ఇక్కడ కొన్ని జతపరుద్దాం. ఇప్పుడు పాఠంలో చూసాం కదా, ఈ పాఠాన్ని మనం ఇప్పుడు జతపరిస్తే చూడండి. తండ్రికి తండ్రి తాతయ్య ఏమవుతాడు? తాతయ్య. తండ్రికి తండ్రి తాతయ్య. జతపరచండి. ఇదిగో. కాబట్టి ఇక్కడ ఏమో రాయాలి? ఈ రాయాలి ఇక్కడ. తండ్రికి తల్లి నాయనమ్మ, ఇక్కడ ఆ రాయాలి. ఇక్కడ ఏమో రాయాలి? ఆ. తల్లికి సోదరుడు ఏమవుతారు చెప్పండి? తల్లికి సోదరుడు బాబాయ్ గాని పెదనాన్న గాని. తండ్రికి సోదరి అవుతారు. తండ్రి ఏమవుతారు? అత్త. తండ్రికి సోదరి అత్త. ఇక్కడ రెండో ఆ రాయాలి. ఇక్కడ తల్లికి సోదరి తల్లి, మన అక్క యొక్క చెల్లెలు కానీ సోదరుడు కానీ ఏమవుతారు చెప్పండి? ఈ బాబాయ్ కానీ పెదనాన్న కానీ. మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి వారితో మీ వంశవృక్షాన్ని ఇక్కడ తయారు చేసి ఇక్కడ బొమ్మలు అతికించమని చెప్పాలి. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్నల పేరు. ఇది విద్యార్థి స్టూడెంట్ యాక్టివిటీ ఇక్కడ. అలాగే మన అత్తలు మామయ్యలు వారి పిల్లలు బంధువులు వీరందరూ మన కుటుంబంలో భాగమే. వీరందరినీ మనం విస్తరించిన కుటుంబం అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పదం అన్నాడు, విస్తరించిన కుటుంబం అంటాం. అనిల్ కుటుంబంలో మార్పు ఎలా వచ్చిందో చూద్దాం. అనిల్ వాళ్ళ బాబాయ్కి గత నెలలో వివాహం జరిగింది. వివాహం అంటే మీకు తెలుసు కదా, పెళ్లి జరిగింది. ఎవరికి? అనిల్ వాళ్ళ బాబాయ్కి. అనిల్కి కొత్తగా వచ్చిన పిన్ని అంటే చాలా ఇష్టం. పిన్ని అనే పదం వచ్చింది చూడండి. నిన్న ఆమెకి అతనికి ఇష్టమైన వంట వండింది. అనిల్కి చదువులో కూడా సహాయం చేస్తుంది. మన కుటుంబంలో కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త వ్యక్తులు వస్తారు కదా, మార్పులు వస్తుంటాయి. అనిల్ కుటుంబంలో ఈ వివాహం తర్వాత మార్పులు చోటు చేసుకుంటాయని నువ్వు భావిస్తున్నావా? అవును, నిజమే కదా. ఇది కోమల వాళ్ళ కుటుంబం. చూడండి, కోమల అప్పుడే పుట్టినప్పుడు కూడా కుటుంబంలో మార్పు వస్తాయి. తన చిట్టి చెల్లెని చూడాలని చాలా ఆతృతగా ఉన్నది. ఆ పాపకు తనే పేరు పెట్టాలని కూడా నిర్ణయించుకుంది. కోమల కుటుంబంలో కొత్తగా వచ్చిన వారు ఎవరు? వాళ్ళ చెల్లెలు అప్పుడే పుట్టారు కదా, అప్పుడు కూడా కుటుంబంలో మార్పులు వస్తాయి. పుట్టినప్పుడు వివాహము లేదా పుట్టుక వలన కుటుంబంలో మార్పులు వస్తాయి. కోమల అనిల్ వాళ్ళ కుటుంబంలో
వివిధ కారణాల వలన మార్పులు వచ్చాయి. చూసాం కదా పైన. ఈ మార్పులకు కారణాలను ఇప్పుడు మనం మీరే రాయొచ్చు. కోమల కుటుంబంలో ఏం మార్పులు వచ్చింది, అనిల్ కుటుంబంలో ఏం మార్పులు వచ్చినాయి అనేది మీరే సొంతంగా రాయవచ్చు. కుటుంబంలో మార్పులు జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అనిల్ కోమల వలె మన కుటుంబంలోనికి వచ్చిన కొత్త బంధువులను మనం ప్రేమతో ఆహ్వానించాలి. ఇది వారు మనకు ప్రేమతో ఆహ్వానించాలి. మన ఇంట్లో ఎవరన్నా వస్తే ఇది వారు మన కుటుంబంలో భాగంగా మారిపోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులు కొత్తగా చేరినప్పుడు లేదా దూరమైనప్పుడు మార్పులు సంభవిస్తాయి. చూడండి, కొత్తగా చేరినప్పుడు మార్పులు వస్తాయి, అలాగే దూరమైనప్పుడు కూడా మార్పులు సంభవిస్తాయి. ఇది అందరం అనుభవించే సహజమైన విషయం. ఉద్యోగం కోసము, చదువు కోసము కొందరు ఇంటి నుండి దూరంగా వెళ్తారు, వివాహం చేసుకొని వెళ్ళిపోతారు. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినప్పుడు మరి ఉండరు కదా వ్యక్తులు, అప్పుడు కూడా కుటుంబంలో మనుషులు తగ్గుతారు, కాబట్టి మార్పులు వస్తాయి. కుటుంబంలో సభ్యులు చేరినప్పుడు అందరం ఆనందంగానో, దూరమైనప్పుడు బాధగానో ఉంటుంది. నిజమే కదా. ఇప్పుడు అలాగే పీటర్ వరుణ్ కుటుంబాలను సంబంధించిన మార్పులు చూడండి కింద. పీటర్ కుటుంబము ఒంగోలులో ఉంటున్నారన్నమాట. పీటర్ వాళ్ళ నాన్నేమో పోస్ట్ ఆఫీస్ నుండి ఒక ఉత్తరం అందుకున్నాడు. ఆ ఉత్తరంలో పీటర్ వాళ్ళ నాన్నగారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందని రాసి ఉందన్నమాట. నెల్లూరు వెళ్ళవలసి అని ఉంది. వాళ్ళ నాన్నకి ప్రమోషన్ వచ్చి నెల్లూరు వెళ్ళాలని రాసి ఉంది అనమాట. అది పీటర్ వాళ్ళ కుటుంబము ప్రస్తుతం ఉంటున్న ఒంగోలు నుండి ఇల్లు ఖాళీ చేసి నెల్లూరుకి వెళ్ళాలి కదా. అక్కడ వరుణ్ వాళ్ళ నాన్నగారికి కూడా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. అతనికి విజయవాడ నుండి న్యూజివీడుకి బదిలీ అయింది. అయితే వరుణ్ వాళ్ళ నాన్నగారు తన కుటుంబాన్ని ఆ కొత్త ఊరికి తీసుకొని వెళ్ళలేదు. ప్రతిరోజు ఇంటి నుండి ఆఫీస్కి ప్రయాణం చేసి వెళ్ళి వచ్చేవారు. రోజు ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి తిరిగి ఇంటికి వచ్చేవారు అనమాట. ఇప్పుడు పీటర్ వాళ్ళ కుటుంబము, ఇది వరుణ్ వాళ్ళ కుటుంబం. చూడండి, ప్రమోషన్ వచ్చినప్పుడు వీళ్ళ కుటుంబం ఎక్కడ ఉండేది? ఒంగోలు. ఎక్కడొచ్చేది? ఒంగోలు. మరి ప్రమోషన్ లభించడానికి ముందు వీరి కుటుంబం ఎక్కడ ఉండేది? ఇక్కడ చూడండి, వరుణ్ వాళ్ళ నాన్నగారికి ఇది వరుణ్ కుటుంబము, ఇది పీటర్ కుటుంబం కిందది. ఆ విధంగా ఎవరిది అక్కడ చూసి మీరు రాయవచ్చు. కుటుంబాలు ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండడం జరగదు. ఒకే స్థితిలో ఉంటాయి ఆ కుటుంబాలన్నీ ఉండవు. రకరకాల కారణాల వలన కుటుంబాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏ ఏ కారణాలు చూడండి, వివాహం జరిగినప్పుడు, ఎవరైనా పుట్టినప్పుడు, ఉద్యోగపరంగా మనం ఇంకొక చోటకి బదిలీ అయినప్పుడు, ఈ కారణాల వలన మనం కుటుంబాల్లో మార్పులు వస్తాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి చూడండి. వ్యాపారము, చదువు, ఉద్యోగం, అవునా, వీటి వల్ల కూడా కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తులు మరణించటం వల్ల, అంతే కదా, మరణం జరిగినప్పుడు కూడా కుటుంబాల్లో మార్పులు జరుగుతాయి. ఇవే కాకుండా పూర్వకాలం నుండి ప్రస్తుత కాలాన్ని మనం చూసినట్లయితే కుటుంబ స్థితిగతుల్లో అనేక మార్పులు వచ్చాయి. ఈ కారణాలు చిన్న కుటుంబాలు పెరుగుదలకు దారి తీస్తున్నాయి అన్నమాట. ఈ బొమ్మలు చూసారా? ఇది పెద్ద కుటుంబం, ఇది చిన్న కుటుంబం. ఈ రెండు చిత్రాల నుండి మనం ఏం గమనించవచ్చు? ఈ రెండు రకాల కుటుంబాలు, ఒకటేమో ఉమ్మడి కుటుంబం, ఇది ఉమ్మడి కుటుంబం, ఇది ఉమ్మడి కుటుంబం, అవునా. రెండవది ఇది చిన్న కుటుంబం, అది గమనించాలి. తల్లి, తండ్రి, పిల్లలతో ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారు. చూడండి, నలుగురే ఉంటారు ఇందులో. తాతయ్య, నాయనమ్మ, ఇంకొకటి చూడండి, ఇక్కడ ఇంకొక రీజన్ కూడా చెప్పాడు. తాతయ్య, నాయనమ్మ, పెదనాన్నలు, అత్తలు, అక్క, చెల్లి ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. ఇది పెద్ద కుటుంబం అన్నమాట. అర్థమైంది కదా.
చిన్న కుటుంబం, ఇది నలుగురే ఉంటారు. ఇది ఉమ్మడి కుటుంబం. పుష్ప వాళ్ళదే ఉమ్మడి కుటుంబం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏక సంరక్షణ. ఈ జాన్ అనేటువంటి మా అమ్మ, మా అన్న మరియు అక్క, మేము మా తండ్రిని ఒక ప్రమాదంలో పోగొట్టుకున్నారన్నప్ప. మా తల్లి మా సంరక్షణ బాధ్యతను చూస్తుంది, వాళ్ళమ్మే వీళ్ళ బాధ్యతను చూసుకుంటుంది. నాయనమ్మ తాతయ్యల కుటుంబం ఇది ఇలా ఉంటుంది. వాళ్ళ నాయనమ్మ కుటుంబము చూడండు, ఈ పిల్లవాడు వాళ్ళ నాయనమ్మ తాత వాళ్ళ దగ్గర ఉంటున్నాడు. ఎందుకని? ఒక ప్రమాదంలో పాపం ఆయన రాహుల్ అనే పిల్లవాడికి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారన్నమాట. అందుకనే తన సంరక్షణ మొత్తము తాత నాయనమ్మలే చూసుకుంటున్నారు. తల్లిపై ఆధారపడిన కుటుంబం. ఇక్కడ చూడండి, వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు కాబట్టి తల్లియే సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ విధంగా ఈ కుటుంబాలలో ఏ రకమైన కుటుంబానికి నువ్వు చెందుతావు అనేది ఇప్పుడు మీరే ఆలోచించుకోవచ్చు. రకరకాల కుటుంబాలు చూసాం కదా, అందులో మీకు చెందిన మీ ఏ కుటుంబంలో చెందుతారు, మీది ఏ రకమైన కుటుంబం అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులు కుటుంబాన్ని రక్షిస్తుంటారు, మనకు తెలుసు కదా. అమ్మ నాన్నలే మనల్ని కాపాడుతా పోషిస్తూ ఉంటారు. అయితే కొన్ని కారణాల వలన కొన్ని కుటుంబాలు సమస్యలను ఎదుర్కొంటాయి. తల్లిదండ్రులు జబ్బు పడినప్పుడు, లేదంటే వాళ్ళకు ద్రోవలట్లు బానిస అయినప్పుడు పిల్లలు తమను ఎవరు పట్టించుకోవడం లేదని భావిస్తారు. కొన్నిసార్లు పిల్లలు కూడా అటువంటి వ్యసనాలకే లోనైతే కుటుంబ వాతావరణం అంతా పూర్తిగా పాడైపోతుంది. ఈ కారణంగా కుటుంబం యొక్క బాధ్యత తల్లిపై లేదా తండ్రిపై పడుతుంది. ఆ ఒక్కరే సంపాదించడానికి మరి ఇంట్లో పని చేయడానికి కష్టపడవలసి వస్తుంది. మీ తల్లి అంత కష్టపడుతుందని మీరు ఎప్పుడైనా గమనించారా? అనేక కుటుంబాలు మద్యపానం అనే వ్యసనానికి బలై కష్టాలలోనికి నెట్టివేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అందుకనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపానాన్ని దశల వారీగా నిషేధించే దిశగా చర్యలు తీసుకుంటుంది. శ్రీను తండ్రి మద్యపానానికి బానిసై ఒకరోజు శ్రీను తండ్రి మద్యం ముట్టనని ప్రమాణం చేశాడు. ఆ తర్వాత శ్రీనుకు తండ్రితో ఆడుకునే సమయం దొరికింది. ఇప్పుడు మీ స్నేహితుల పేర్లు ఇక్కడ రాసి వాళ్ళది ఏ రకమైన కుటుంబమో ఇక్కడ రాయాలి. పెద్ద కుటుంబమా, చిన్న కుటుంబమా, అట్లా. ఈ విధంగా ఇంట్లో గృహోపకరణాల వస్తువులు చూడండి, మన ఈ వస్తువులన్నీ ఇళ్లలో మనము వాడుకుంటాం. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టేబుల్ ఫ్యాన్, టీవీ, గ్రైండర్, మిక్సీ, కుక్కర్, మొబైల్ ఫోన్. బొమ్మ చూశారు కదా, ఈ బొమ్మలో ఉన్నటువంటి వస్తువులన్నీ మనము ఇంట్లో గృహోపకరణాలుగా వాడతాము. ఇవన్నీ గృహోపకరణ వస్తువులు అని చెప్తాము. అప్పుడు ప్రజలు వరండాలలో ఇంటి ముందు ఆరునలో నిద్రించేవారు. తాటాకులు, వెదురు చేసిన విసనకర్రల నుండి వచ్చే గాలిని ఆస్వాదించేవారు. ఇప్పుడు చాలా వరకు ప్రజలు ఇంటి లోపల నిద్రించడమే క్షేమకరమని భావిస్తారు. సీలింగ్ ఫ్యాన్ కింద నిద్రిస్తున్నారు. కొందరు ఎయిర్ కూలర్లను ఉపయోగిస్తున్నారు. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు వినియోగం ప్రస్తుత కాలంలో సర్వసాధారణంగా మారింది. ఈ ఉపకరణాలలో చల్లదనం కోసం ఉపయోగించే వాయువులు బయటకు వెలువడిన తర్వాత వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ఇది ప్రమాదకరమైన విషయం. మరి ప్రజలు ఈ ఉపకరణాలు ఎందుకు ఉపయోగిస్తున్నారు వీటిని? ఈ ఉపకరణాలు లేని కాలంలో ప్రజలు వివిధ పనులను ఎలా చేసుకుని ఉంటారు? ఆలోచించండి ఒకసారి. ఇప్పటి వరకు మనము ఈ పాఠంలో నేర్చుకున్నటువంటి విషయాలను గమనిద్దాం. వంశవృక్షం ద్వారా కుటుంబంలో సభ్యుల మధ్య సంబంధాలను గురించి తెలుసుకున్నాం. మన బంధువులు కూడా మన కుటుంబంలో భాగమే. వారిని విస్తరించిన కుటుంబం అంటాం. వివాహము కొత్తగా శిశు జననం జరిగినప్పుడు, ఉద్యోగంలో బదిలీ మొదలైన కుటుంబంలో నిర్మాణంలో కలిగే మార్పులకు కారణాలు. కుటుంబాల్లో మార్పులకు కారణాలు ఇవి అన్నమాట. తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటాం. నాయనమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు, పెదనాన్న, అక్క, చెల్లెలతో ఉన్న కుటుంబాన్ని
ఉమ్మడి కుటుంబం అంటారు. సమాజంలో ఏక సంరక్షక కుటుంబం కూడా ఉంటుంది. చూడండి, తాతయ్య నాయనమ్మల కుటుంబం అన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి పిల్లలు తాతయ్య నాయనమ్మల దగ్గరే ఉంటారు. తల్లిపై ఆధారపడే కుటుంబం మొదలైన కుటుంబాలు కూడా ఉంటాయి. ఇంటి పనిలో సహాయం కోసం గృహోపకరణాలను వినియోగిస్తాం. అది మరి ఈ పాఠంలో మీకు కుటుంబాలు, కుటుంబ రకాలు, ఆ కుటుంబాల్లో మార్పులు ఎలా వస్తాయి అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాము.